విశ్వామిత్రుడి యజ్ఞం పూర్తయింది. అక్కడి ఋషులందరూ రాముడిని పూజించి మిథిలా దేశపు రాజు ఒక యజ్ఞం చేయబోతున్నాడని, వారితో పాటు రామలక్ష్మణులు కూడా వస్తే బాగుంటుందని, అలానే అక్కడ ఒక అద్భుతమైన ధనస్సు ఉందని, దానిని ఇంతవరకు దేవదానవ గంధర్వులెవ్వరూ కూడా నెక్క పెట్టలేకపోయారు అని చెప్పాడు. రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రుడితో మరియు ఇతర ఋషులతో కలిసి మిథిలా దేశానికి పడవలో పయనమయ్యారు. మార్గ మధ్యలో విశ్వామిత్రుడు తన పూర్వీకుల వృత్తాంతం చెప్పసాగాడు. బ్రహ్మదేవుని పుత్రుడు మరియు గొప్ప తపశ్శాలి అయిన కుషుడు ధర్మం తెలిసినవాడు. అతడి భార్య విదర్భరాజు యొక్క కూతురు. వీరికి 4 పుత్రులున్నారు. 4 రాజధానులను పరిపాలిస్తున్నారు. అందులో పెద్దవాడు కుశనాభుడు. అతడికి 100 మంది కూతుర్లున్నారు. వారు ఎంతో అందంగా ఉంటారు. వారిని చూసి వాయుదేవుడు ఆ 100 మంది కన్యలను తాను ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోమని, అలా చేసుకుంటే వారు కూడా నిత్య యవ్వనంతో దేవతలుగా మారిపోతారని, అంతకంటే ఈ మానవులకు ఏం కావాలి అని చెప్పాడు. కానీ ఆ కన్యలు వాయుదేవుడిని చూసి నవ్వి తమ తండ్రి ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాము అని చెప్పారు. దీంతో వాయుదేవుడు కోపం తెచ్చుకొని ఇక నుండి మీరంతా జానెడు శరీరంతో బ్రతకండి అని శాపం పెట్టి వెళ్లిపోయాడు.